ఏసీబీనా ఈడినా కేటీఆర్ ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు, అవినీతి నిరోధక శాఖ అడ్డంకులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు, బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపైన మరోసారి చర్చ. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే ఈడీ ఎంక్వైరీ చేసి కేటీఆర్ని తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారేమో, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అనేది ఒక చర్చగా ప్రారంభమైంది. ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ ఈడీ 2 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా A1గా కేటీఆర్ను, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ను, A3గా BLN రెడ్డిని చేర్చాయి. దర్యాప్తులో 2 సంస్థలు పోటీ పడుతున్నాయి. మరి కేటీఆర్ను ఎవరు అరెస్ట్ చేస్తారనే దానిపైన ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని కేసును సహజంగా తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో కొంత తేడాగా ఉన్నదని చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నది. 3 నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చే నెల 2, 3వ తేదీలో విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్ BLN రెడ్డికి 7వ తేదీన హాజరు కావాలని కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీకి ఎందుకు ఇంత తొందర? ఈ నెల 31 వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీకి అడ్డంకులు ఎదురయ్యాయి. మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ సహా 3 నిందితులను అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయి కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా 3కి కూడా నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్నది. అయితే ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడం, దీని వెనుక బీజేపీ హస్తం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి వాటిని బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణల నేపథ్యంలో మరోవైపుగా ఈ కేసులో ఈడీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం, వెంటనే నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు తావిస్తున్నాయని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈడీ దూకుడు చూస్తుంటే తెర వెనుక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను లొంగ తీసుకోవడం, లేదంటే పూర్తిగా అణచివేయడం వంటి వ్యూహాలకు బీజేపీ అనుసరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాజాగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో ఆ 2 పార్టీల సంబంధాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఒక రకంగా, అరెస్ట్ చేయకుంటే మరో రకంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసులో రేపు మరోసారి హైకోర్టులో తీర్పు రాబోతోంది. హైకోర్టు విచారించబోతోంది. ఈ కేసు తర్వాత నాట్ టు అరెస్ట్ రేపటితో పూర్తి కాబోతుంది కేటీఆర్ విషయంలో. మరి రేపు ఏం జరుగుతుంది దాని ఆధారితంగా ఇక ముందుకు పోయే అవకాశం ఉన్నది. ఇక ఇవి ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణకి సంబంధించిన హైలైట్స్. ఇక చివరిగా ఒకసారి